योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. యోగ అంటే యోగం చేత పొందబడేవాడు. జ్ఞానేంద్రియాలను మనస్సును తమ తమ వ్యాపారాల నుండి నిరోధించి జీవాత్మ పరమాత్మ ఏకమనే భావన చేయుట యోగమని చెప్పబడుతుంది. ఆ యోగంచే విష్ణు పొందబడతాడు కాబట్టి యోగ అని చెప్పబడతాడు. యోగ విదాం నేత, యోగ సాధకులకు ప్రభువై వారి యోగక్షేమాలు చూసేవాడు. ఎవరు అనన్య చిత్తంతో నన్నే ధ్యానిస్తూ అన్ని విధముల ఉపాసిస్తారో అట్టి నిత్య యోగనిష్ఠుల యోగక్షేమాలను నేనే వహిస్తాను. ప్రధాన పురుషేశ్వర అంటే ప్రకృతి పురుషులకు అధిపతి. ప్రధానము అంటే ప్రకృతి, బంధ కారణమైన మాయ. పురుషుడు అనగా జీవుడు. ఈశ్వర అనగా ప్రకృతి పురుషులకు ప్రభువు. కాబట్టి మాయాధీనుడైన జీవుడు మాయాతీతుడైన ఈశ్వరుణ్ణి శరణుజొచ్చి బంధ విముక్తుడవుతాడు. నారసింహ వపుః, నరసింహ అవతారం చేత చెప్పబడినవాడు. నరుడికి సింహానికి సంబంధించిన అవయవాలు కల శరీరం కలవాడు. ఈ నామం నరసింహ అవతారాన్ని తెలియజేస్తుంది. శ్రీమాన్ అంటే ఎవరి వక్షం నందు ఎల్లప్పుడూ శ్రీ అనగా లక్ష్మీదేవి నివసించునో అట్టివాడు. తర్వాత కేశవ అంటే సుందరమైన కేశాలు కలవాడు. అలాగే కహ అంటే బ్రహ్మ, అహ అంటే విష్ణువు, ఈశ అంటే ఈశ్వరుడు. ఈ ముగ్గురు తన వశమందు కలవాడు కేశవుడు. లేదా కృష్ణావతారంలో కేశి అనే రాక్షసుణ్ణి సంవరించినవాడు కాబట్టి కేశవుడు అని అంటారు. పురుషోత్తమ అంటే పురుషులలో ఉత్తముడు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, నేను క్షరతత్వమును అంటే సర్వభూతాలను మరియు అక్షరమును అంటే జగద్బీజమైన మాయాశక్తిని అతిక్రమించిన వాడను. అందువలన వేదాలలో మరియు ఈ లోకాలలో నన్ను పురుషోత్తముడని పిలుస్తారు.